హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని నేను చూపించిన బౌల్లో సేమియా అండి, బాంబినో అంటారు కదా, అది వేసుకున్నానండి. ఒక 1 స్పూన్ ఆయిల్ వేసేసి ఒక 2-3 మినిట్స్ ఇలా మంచిగా వేయించుకోవాలండి. సేమియా వేయించుకున్నాక వాటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చూసారు కదా. ఇప్పుడు అదే గిన్నెలో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకండి, శనగపప్పు, పల్లీలు అన్నీ వేసి మంచిగా వేయించుకోవాలండి. ఇలా వేగాక ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను తీసుకున్న సేమియాకి అంటే ఒక కప్పు, నేను చూపించిన కప్కి 2 గ్లాస్ వాటర్ అండి. అంటే సేమియా పొడి పొడి రావడానికి, కొంచెం మెత్తగా తినే వాళ్ళకి కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టుకోవాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా వాటర్ మరగడం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు మనం వేయించి పెట్టుకున్న సేమియాని ఇందులోకి యాడ్ చేసుకుంటామండి. మిక్స్ చేసుకోవాలండి. జస్ట్ ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి మూత పెట్టేసుకొని. చూడండి, 2 మినిట్స్ తర్వాత సేమియా రెడీ అయిపోయిందండి. పొడి పొడిగా ఉంటుంది చూడండి. ఎవరన్నా, నేను ఇక్కడ పసుపు యాడ్ చేయలేదండి. పసుపు యాడ్ చేస్తే కొంచెం ఎల్లో కలర్లోకి ఉంటుంది, అది మీ ఇష్టం అండి. చూడండి, 2 మినిట్స్లో సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ట్యాప్ ద బెల్ ఐకాన్, లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ సో మచ్.